దృష్టిలో సెక్యులరిజం అంటే ఏంటిది? పరమత సహనం ఎలా నిరూపించుకుంటారు? నిరూపించుకోవాల్సిన అవసరం నాకేం పట్టింది? జై శ్రీరామ్, అల్లాహు అక్బర్, జై హింద్ ఈ మూడిట్లో ఈ దేశంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది? మళ్ళీ దాంట్లో మీకు జై శ్రీరామ్ ఎందుకు? జై శ్రీరామ్ అనుమని ఇలా చెప్తున్నారు చాలా మంది వరకు, వాళ్ళకేమంటారు మీ సమాధానం? జై శ్రీరామ్ అనే నినాదం ఉంది. జై శ్రీరామ్ అసలు జై శ్రీరామ్ అని చెప్పేసి దాంట్లో ఎంత గుడిలో నుంచి హుండీ డబ్బులు ప్రజలకు వాడుతున్నారు కానీ మసీద్ల నుంచి చర్చ్ల నుంచి డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగం లేదని అంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. ఈ రోజు అక్కడ ఎవరి డబ్బు? ముస్లిం వెళ్ళి అక్కడ డబ్బులు. నరేంద్ర మోడీ గారు రాజకీయ ప్రత్యర్థిగా చూస్తున్నారా లేకుంటే మతపరమైన శత్రువుగా చూస్తున్నారా? నరేంద్ర మోడీ గారిని నేను రెండు రకాలుగా చూస్తాను. ఒకటి, ఈ దేశ ప్రధానిగా. రెండు, మీరు మోడీ కంటే యోగి ఆదిత్యనాథ్ గొప్ప నాయకుడు, ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తుంటారు మీరు? ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు వల్ల ఏమవుతుందంటే అది ఒక పెద్ద వివాదంలో అవుతుంది. సరే, వివాదం అయినా కానీ బాబ్రీ మసీద్ కూలగొట్టినప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది సార్? ఆ సమయంలో సమాజం పట్ల ఏం అనుకున్నారు? మనం దాని గురించి మనం ఎంత తక్కువ ప్రస్తావిస్తే మీలాంటి మేధావులు సమాజంలో హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే మాట ఎందుకు నిజం కాలేకపోతుంది? మీరు ఏదైతే క్వశ్చన్ వేసే చూడండి, నేనైతే దాన్ని రాంగ్ అంటాను. లవ్ జిహాద్ అనేది లేదంటారా? లవ్ జిహాద్ పేరుతో దేశంలో జరుగుతున్న పరిణామాలు పరిస్థితుల పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ ఒకటి చెప్తాను వినండి. లవ్ జిహాద్ అంటున్నారు మీరు, నేను లవ్ జై శ్రీరామ్ ఉంది